అనే విషయం స్పష్టంగా అర్థమవుతాను. నేను స్పష్టంగా చెప్తున్నా, సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద 302 కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా బాధ్యత వహించక తప్పదు. స్థానిక ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే బాధ్యత వహించక తప్పదు. ఏది ఏమైనా ప్రధాన నిందితుడైన వాడు సురేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే సురేష్ రెడ్డిని కాపాడుకుంటుండ్రు అని చెప్పి స్పష్టంగా మేం భావిస్తున్నాం, సమాజం కూడా భావిస్తున్నది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది, దాదాపు కర్ణా రాజేష్ లాకప్ డెత్ గురై నెల రోజులు దాటింది. నెల మీద 4 రోజులు అవుతుంది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కనీసం ఖండించలేదు. అదే సమయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే అభిప్రాయం మాకు కలుగుతుంది. సమాజం కూడా అదే భావనలో ఉన్నది. భవిష్యత్తు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, మా అస్తిత్వం కంటే, మా ఆత్మగౌరవం కంటే మాకు రాజకీయాలు, మాకు స్నేహాలు ఇవన్నీ మాకు ముఖ్యం కావు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, సోదరులు రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కొంత అభిమానం, గౌరవం ఉన్నదని. కానీ ఎమ్మెల్యే మాత్రం సురేష్ రెడ్డిని కాపాడుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. మేము భావించడమే కాదు, అదే వాస్తవం. అదే వాస్తవం కాకపోతే ప్రధాన నిందితుడిని ఎందుకు ఎస్పీకి అటాచ్ చేశారు, అందులో రెండో నిందితుడిగా పేర్కొనాల్సిన బాధ్యత ఉన్న సిఐని మాత్రం బీసీ అని ఎందుకు సస్పెండ్ చేశారు, మిగిలిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేకుండా పోయింది. మేము వాళ్ళలాగా కులపక్షపాతంలో లేం. స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లాగా మేము కులపక్షపాతంగా లేం. మేము డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన దాంట్లో, ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేసిన దాంట్లో ఇలా మేము కులాలు చూడలే, మతాలు చూడలే, ప్రాంతాలు చూడలే. మా రాజేష్ మృతికి ఎవరు కారకులైనా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలన్నాం, వాళ్ళ మీద కేసు పెట్టాలన్నాం. ఇందులో మాదిగలున్నా మేము వదిలిపెట్టమనలే, ఎవరున్నా మేము వదిలిపెట్టమని అనం. మా బిడ్డ చావు కంటే ఇంకా మాకు అత్యంత బాధాకరమైన విషయం ఏమి ఉండదు. ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాం, ఇలా పేర్లతో సహా చెప్తున్నా. నేను ముందుగా ఎలాంటి కేసు రాజేష్ మీద నమోదు కాకముందే ఎస్ఐ సూచన మేరకు, తర్వాత సిఐ సూచన మేరకు రాజేష్ని పట్టుకొచ్చింది రామారావు, నరసింహ. ఇద్దరు మాదిగలే. ఇలా మేము పేరు రాశాం. మా కులతత్వం లేదు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు, ఎలాంటి ఫిర్యాదు లేకముందే ఎస్ఐ సిఐ సూచన మేరకు వాళ్ళని పట్టుకురావడం. రెండోది, వీళ్ళే డిమార్ట్ వాడు వద్ద ఉన్న శేఖర్ను పట్టుకొచ్చే దాంట్లో వీళ్ళే భూమిక పోషించారు. ఏ1 పట్టుకొచ్చే దాంట్లో కూడా వీళ్ళే భూమిక పోషించారు. ఫిర్యాదే లేదు,
వీళ్ళ ముగ్గురు మీద ఫిర్యాదు లేదు, ఆనాటికి ఎఫ్ఐఆర్ లేదు. కానీ ఎస్ఐసిఐ సూచన మేరకు వాళ్ళు పట్టుకొచ్చారు. పట్టుకరమ్మన్నోళ్ళు ప్రధాన బాధ్యులు అవుతే పట్టుకొచ్చిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. పట్టుకరమ్మన్నది సురేష్ రెడ్డి సిఐ, పట్టుకొచ్చింది మాదిగా కానిస్టేబుల్ లేదా హోంగార్డ్. మేము వాళ్ళ పేర్లు రాశాం, వాళ్ళని వదిలిపెట్టమని చెప్పలే మేము. రెండోది, అరవింద్ అనే కానిస్టేబుల్, ఆయన బీసీ అంటుంది. తనే రాజేష్ని తన వాహనం టూ వీలర్ ఎక్కించుకొని అక్రమ నిర్బంధం ఉన్న సమయంలోనే, చట్టవిరుద్ధమైన నిర్బంధ సమయంలోనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చారు. కేసే లేని రోజుల్లో పోలీసుల కస్టడీలో ఉన్నారని సాక్ష్యం అరవింద్. ఆయన మీద చర్య తీసుకోమని చెప్పాం. ఆయన కులమేందో మతమేందో మాకు అనవసరం. మా మాదిగ బిడ్డ చనిపోయిన దాంట్లో మాదిగల పాత్ర పోషించినా మేము వదిలిపెట్టమని చెప్పలేదు, వదిలిపెట్టదని చెప్తున్నాం. మాకేమి కులతత్వం లేదు. కానీ ఇక్కడ సురేష్ రెడ్డిని కాపాడడంలో మాత్రం ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నాయి. సురేష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నాయి. లేకపోతే సురేష్ రెడ్డి ఎందుకు సస్పెండ్ కాదు, ఎందుకు ఆయన మీద SC/ST యాక్ట్ నమోదు కాదు, ఎందుకు 302 కేసు పెట్టలేదు, అదే సమయంలో చెప్తున్నాం. ఇక్కడ కేసును 2 రకాలుగా మేము డీజీపీ ముందు, కమిషన్ ముందు చెప్పాము. ఒకటి, రాజేష్ మృతికి కారకులు. 2, ఆ మృతిని, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును బలహీనం చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును పక్కదారి పట్టించే వ్యక్తులు. ఇందులో కూడా మాదిగలు ఉన్నారు. మేము ఎవరిని వదిలిపెట్టలే. మేము ఇచ్చిన వినతి పత్రం చదువుకుంటే స్పష్టంగా మేము రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ముందు అక్రమ నిర్బంధం చేసి చిత్రహింసలు పెట్టడం వల్లనే, రాజేష్ మృతి చెందాడు అని చెప్పి, ఇది లాకప్ డెత్ అని చెప్పి మేము భావించి SI, CI సంబంధిత పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పాం, సస్పెండ్ చేయమని చెప్పాం, కేసు పెట్టమని చెప్పాం. అంతేకాకుండా రిమాండ్ చేసే రోజు కోర్టు ప్రాంగణంలోనే ఆ రిమాండ్ చేయడానికి బాధ్యతగా వచ్చిన ఎస్కాట్కు సంబంధించిన వాళ్ళు కూడా డాక్టర్ల సూచన మేరకు కాకుండా, డాక్టర్లతో సంబంధం లేకుండా, జడ్జితో సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలోనే ఇంజెక్షన్ వేయించారు. కనుక ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి అనడానికి సాక్ష్యం వాళ్ళు కూడా. కనుక ఎస్కాట్కు వచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఇందులో ఎవరిని వదలండి. అంటే మృతికి కారకులు కొంతమంది, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది కొంతమంది. ఆ కేసును నిర్వీర్యం చేయడం చేసిన ప్రయత్నంలో కోదాడకు సంబంధించిన 2 DSPలు, సంఘటన జరిగినప్పుడు ఉండబడే DSP రెడ్డి, ఇప్పుడు రెడ్డి, సంఘటన జరిగినప్పుడు ఉండబడే DSP రెడ్డి, ఇప్పుడు రెడ్డి. నా కొడుకును పోలీసులు ఎలాంటి కేసు లేని సమయంలోనే అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి నా కొడుకు చావుకు కారకులు అని చెప్పి SI మీద, CI మీద, సంబంధిత కానిస్టేబుల్ మీద కేసు పెడితే, కేసు నమోదు చేయని DSPలు ఇలా కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టే. అందులో DSPలు 2 ఉన్నారు. పోయిన DSP ఉన్నాడు, ఈ DSP ఉన్నాడు. పోయిన DSPకి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇప్పుడున్న DSP కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బహుశా ఇంతకాలం ఆ SI రెడ్డిని కాపాడుకోవడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు SI రెడ్డి మీద చర్య తీసుకోకుండా CI మీద చర్య తీసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటాం. మేము దాన్ని అంగీకరించాం. అదే సమయంలో
తల్లిచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయలేనందుకు ఇది ఫిర్యాదు చేసింది ఎస్పీ దగ్గర. ఎస్పీ కూడా చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఈ కేసును పక్కదారి పట్టించి ఈ కేసును బలహీనం చేయడానికి ఈ కేసు నిర్వీర్యం చేయడానికి ఒక మాదిగ డిఎస్పీ కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చాడు. ఒక మాదిగ డిఎస్పీ కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చేసాడు. ఆయనకి ఇక్కడ డ్యూటీ ఏమున్నది? ఆయనకి ఇక్కడ ఏం డ్యూటీ ఉన్నది? ఎవరి ఆమోదం మేరకు వచ్చిండు? ఎవరి అభిప్రాయం మేరకు వచ్చిండు ఇక్కడికి? అంటే తల్లి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటే 8 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కురుచుకొని వెళ్ళాడు. ఒక అవుట్ సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పడానికి వచ్చాడు. ఓ ఇల్లు కట్టిస్తామని చెప్పడానికి వచ్చేసాడు. అంటే కేసును బలహీనం చేయడానికి, రాజేష్ మృతి కేసును బలహీనం చేయడానికి ఇద్దరు డిఎస్పీలు ప్రయత్నం చేసినట్టే, సూర్యాపేట డిఎస్పీ ప్రయత్నం చేసినట్టే. దీని మీద ఎలాంటి చర్య తీసుకొని, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద ఎలాంటి చర్య తీసుకొని ఎస్పీ కూడా కేసును బలహీనం చేసినట్టే. ఇప్పుడు మేము డీజీపీకి ఇచ్చిన వినతి పత్రంలో రాజేష్ తల్లి గారైనా లలితమ్మ గారు కానీ, లలిత గారిని లేదా ఎంఆర్పిఎస్ కానీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ, ఎస్సీ నేషనల్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులు కానీ ఎస్పీ దాకా ఉన్నాయి, ఎస్పీ మీద దాకా ఉన్నాయి. మృతికి ప్రధాన బాధ్యులు ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్. మృతిని దాయడానికి, మృతి కేసును బలంగా లేకుండా చేయడానికి కారకులు ఇక్కడ డిఎస్పీలు, సూర్యాపేట డిఎస్పీ అండ్ ఎస్పీ కూడా కారణం అని చెప్పి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు విషయంలో లేదా కేసు విచారణ చేసే విషయంలో ఎంతటి అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండాలని చెప్పి, శాఖపరమైన చర్యలు ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నది. మొన్న తమిళనాడులో ఎస్సీ ఎస్టీ ఈ లాకప్ డెత్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఎస్ఐ మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పీల వరకు సస్పెండ్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇక్కడ కేసు నమోదు చేయకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా, డిఎస్పీల నిర్లక్ష్యం కదా. ఇక్కడ కేసును బలహీనం చేయడానికి సూర్యాపేట డిఎస్పీ వచ్చి పోయిండు కదా, అది కేసు నిర్వీర్యం చేయడం చేసి కుట్రనే కదా. ఎస్పీ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోవడం, ఎస్పీ కూడా ఇందులో భాగస్వామి అయినట్టే కదా. అంటే మేము 2 రకాలుగా చూపెట్టాం డీజీపీకి, ఎస్సీ కమిషన్. ఒకటి మృతికి కారకులు, 2 కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులు. మేము స్పష్టంగానే ఉన్నాం. సూర్యాపేట డిఎస్పీ మాదిగా అని చెప్పి ఆయనను కేసు నుండి మేము విచారణ నుండి తప్పించలే. ముందుగా అరెస్ట్ చేసిన వాళ్ళలో 2 మాదిగా కానిస్టేబులే ఉన్నారు, వాళ్ళని మేము తప్పించలే. కానీ సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది. దానికి ప్రధానంగా అర్థమవుతున్నది ఏంటంటే, కేసు రాజేష్ చనిపోయి 1 నెల రోజులు దాటినా కనీసం రాజేష్ మృతి అక్రమ నిర్బంధంలోనే చిత్రహింసల వల్లనే జరిగిందని చెప్పి ఆమెకు తెలిసినా ఒక ఖండన చేయలేదు. ఎస్ఐ సస్పెండ్ విషయంలో డిమాండ్ చేయలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఉన్నమాట చెప్తున్నా. నిన్నగాక మొన్న అంతో ఇంతో నేను అభిమానించే, గౌరవించే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నారు. గంట సేపు వివరాలు చెప్పొచ్చాను నేను. ఇది ముమ్మాటికి లాకప్ డెత్ కు ప్రధాన కారకుడు ఎస్ఐ, తర్వాత రెండోది సిఐ, కొంతమంది కానిస్టేబుల్, దీనికి ప్రధాన బాధ్యులు అని చెప్పి ఆధారాలతో సహా చెప్పొచ్చాం. ఖచ్చితంగా మీరు ఎస్ఐ మీద, సిఐ మీద, మొత్తం కానిస్టేబుల్ మీద మీరు వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే వాళ్ళని కాపాడిన పేరు మీకు వస్తుంది. అది మీ ఇష్టం. మేము మాత్రం చెప్తున్నాం, వాళ్ళని కాపాడద్దు. ఇప్పటి వరకు ఎవరు సస్పెండ్ కాకపోవడం,
ఇప్పటి వరకు ఎవరి మీద కేసు నమోదు చేయకపోవడం చూస్తే అధికారంలో ఉన్న మీరే కాపాడుతున్నారని చెప్పి మేం భావిస్తున్నాం, సమాజం కూడా భావిస్తున్నది. అట్లా భావిస్తే రాజకీయంగా భవిష్యత్తులో నష్టపోయేది మీరేనని చెప్పి తొంగుమారెడ్డి గారికి చెప్పొచ్చా, కోదాడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పొచ్చా. మొన్న చెప్పొస్తే మేము అందరికి ఇచ్చిందంటే ఎస్ఐఏ ప్రధాన నిందితుడని చెప్పొస్తే, మంత్రి ముందు కూడా ఎస్ఐఏ ప్రధాన నిందితుడని చెప్పొస్తే, ఎమ్మెల్యే గారు కూడా ప్రధాన నిందితుడు ఎస్ఐ అని చెప్పొస్తే, ఎస్ఐ మాత్రం ఏదో ఎస్పీకి అటాచ్ చేసి, కార్యాలకు అటాచ్ చేసి సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సిఐ ప్రధాన నిందితుడు మేము అంటలేము. కాకపోతే అక్రమ నిర్బంధంలో తన లాకప్లో పెట్టుకోవడం తప్పు. అక్రమ నిర్బంధానికి పురిగొల్పింది ఎస్ఐ. కేసు నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సురేష్ రెడ్డిని తప్పిస్తే రాజకీయంగా వీళ్ళు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేము ఇప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్ల వరకు, అదే సమయంలో వాస్తవాలు తెలుసుకునే వరకే పరిమితమైనాం. కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే కాపాడుతుందని అర్థమవుతున్నప్పుడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు మేము రోడ్ ఎక్కాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చేసింది. చాలా మంది అంటున్నారు ఒక బీసీని కాబట్టి సస్పెండ్ చేశారు, రెడ్డిని కాబట్టి కాపాడుకున్నారు అని చెప్పి. దానికి జవాబు చెప్పాలి ఎమ్మెల్యే, జవాబు చెప్పాలి. ఇప్పుడు బహిరంగ ప్రకటన చేయాలా? వదిలిపెడతామని చెప్పి అనుకుంటే ఎవరైనా భ్రమలో ఉన్నట్టే. మాకు పరిచయాలు, స్నేహాల కంటే మా జాతి భవిష్యత్తు, మా అస్తిత్వమే మాకు ముఖ్యం. ఇందులో ఎవరిని వదలం. ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం, మీ అందరూ తెలుసు. రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం. డిమాండ్ చేయడానికి కారణం మరొకటి కూడా చెప్తున్నా. ఆధారం ప్రధాన నిందితుడు ఎవరు? ప్రధాన నిందితుడు మా దృష్టిలో సురేష్ రెడ్డి కేసు. మరి రాజేష్ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు? గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు కదా. మరి అక్కడ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, కానీ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? లక్ష్మీకాంత్ రెడ్డినే ఎస్ఐ పై ఎందుకు కలిశాడు ఆ రోజు? అసలు రిమాండ్ ఖైదీగా మరణించాడు అనుకుంటే అది జైలు అధికారులు పోవాల్సింది తప్ప చిలుకూరు ఎస్ఐ ఎందుకు పోయింది హైదరాబాద్కు? చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రికి ఎందుకు ఏం సంబంధం? చిలుకూరు ఎక్కడున్నది, గాంధీ ఆసుపత్రి ఎక్కడున్నది? గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడు? ఆసుపత్రిలో ఏ ప్రొఫెసర్ దొరకకుండా లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు చేయించారు? అంటే ఈ మృతికి కారణం చిత్రహింసలు కావాలి. ఇది కేవలం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నం. ప్రతి లాకప్ డెత్ కేసులో పోలీసు డాక్టర్లు ప్రభావితం చేస్తే వాళ్ళు ఇచ్చే ఫైనల్ కదే. ఇక మిగతా ఇవ్వరు. ఇక రెండో విషయం చెప్తున్నాను నేను. లాకప్ డెత్ కేసులో వీడియో తీస్తుంటాం. లాకప్ డెత్ కేసులో కాదు, ఎస్సీఎస్ కేసులో వీడియో తీస్తుంటాం. అంతే కదా? మేము వీడియో తీసినామని చెప్తున్నారు కదా. మరి ఈ వీడియో ఎవరు పోయి తీశారు? హైదరాబాద్లో వీడియోగ్రాఫర్లు లేరా? ఆ వీడియోగ్రాఫర్లో వేరే కులస్తులు ఎవరు లేరా? ఇక్కడి నుంచి పోయి ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ పోయి అక్కడ వీడియో తీయాలా? ఏంది పద్ధతి? తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. వీడియో రికార్డ్ చేసింది ఎవరు? రామకృష్ణారెడ్డి, మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్?
వందల మంది డాక్టర్లు ఉంటే మీకు రెడ్డి డాక్టర్ దొరుకుతాడా? ఇది లాకప్ డెత్ మరణం కాదు, గాయాలు లేవని చెప్పడానికి. హార్ట్ ప్రాబ్లం తోటే చనిపోయిన చెప్పడానికి మీకు రెడ్డి మాత్రమే దొరికిందా? మీకు వీడియో తీయడానికి కోదాడు నుంచి రెడ్డి పోవాలనా? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఎమ్మెల్యేల ప్రత్యక్ష భాగస్వామి. ఎమ్మెల్యే సురేష్ రెడ్డిని కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నాం, సురేష్ రెడ్డితో పాటు, ప్రధానమంత్రితో సురేష్ రెడ్డితో పాటు సిఐని సస్పెండ్ చేయడమే కాదు, అందరి మీద SST యాక్ట్ పెట్టాలి, అందరి మీద మర్డర్ కేసు పెట్టాలి, అందరిని సస్పెండ్ చేయాలి. అంతకుముందు ఒక లాకప్ డెత్లో, మరియమ్మ లాకప్ డెత్లో అందరినీ డిస్మిస్ చేశారు. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ మా ప్రాణాలకు విలువ లేదా? ఎమ్మెల్యే గారు, ఇక్కడ 40,000 మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు. ఇక్కడ 40,000 మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు. 40,000 మంది ఓటర్లు ఉన్నారు. 40,000 మందితో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ వేయించుకుంటుంది. మా బిడ్డను చంపిన వాళ్ళని మీరు కాపాడుకుంటారా? రేపు ఏ ముఖం పెట్టుకొని మాదిగపల్లెకి వస్తారు? మేము దాన్ని సహించాం, మేము అంగీకరించాం. ఇక్కడ రాజకీయంగా ఇద్దరు మా బిడ్డను గాలికి వదిలేశారు. మా బిడ్డ మరణాన్ని గాలికి వదిలేశారు. ఎమ్మెల్యే ఏమో దోషిని కాపాడుతుంటది, మాజీ ఎమ్మెల్యే ఏమో నాకు సంబంధం లేదని ఇంత పడుకుంటాడు. ఎమ్మెల్యే ఏమో దోషిని కాపాడుతుంటది, SI CA సురేష్ రెడ్డిని కాపాడుతుంటది. నిన్నటి వరకు పోలీసు వాళ్ళందరూ కాపాడుతారు. చర్య తీసుకునే సమయం వచ్చినప్పుడేమో ఒక బీసీని బలి చేయాలని చూస్తారు. మాజీ ఎమ్మెల్యేకోమో ఇది నాకు పట్టదు అనుకుంటారు. మా ఓట్లు వేసుకునేది ఎవరు? ఈ కోదాడ నియోజకవర్గంలో 40,000 ఓట్లు వేసుకునేది ఎవరు? 95% కాంగ్రెస్ వేసుకున్నది. 95% కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వేసుకున్నది. మొత్తం 100 ఓట్లలో 95 ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు వేసుకున్నారు. 40,000 మంది మా ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరోమో మా బిడ్డ మరణానికి కారకులను కాపాడే ప్రయత్నం చేస్తారు, ఒకరోమో నాకేం సంబంధం లేదని చెప్పి పట్టకుండా ఇంట్లో పడుకుంటాం. రేపు బొల్లమల్ల ఎట్లా వస్తాడు మాదిగపల్లెకి? కోదాడ ఎమ్మెల్యే ఎట్లా వస్తాడు మాదిగపల్లెకి? మాకు ఆత్మగౌరవం లేదా? మీలాగా మాకు నెత్తురు లేదా? బహిరంగ రావాలి, ఎమ్మెల్యే బహిరంగ ప్రకటన చేయాలా, మాజీ ఎమ్మెల్యే రోడ్డు మీదకి రావాలా. నెల రోజులుగా మేము మాట్లాడుకుంటూ పోతుంటే ఇక్కడ పట్టనట్టుకుంటారా? నెల రోజులుగా మేము మాట్లాడుకుంటూ పోతుంటే ఇక్కడ పట్టనట్టుకుంటారా? సీరియస్గా చెప్తున్నాం. ఎవరెవరు మా బిడ్డ చావుకు కారకులైన వాళ్ళని కాపాడి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళ మీద రాజకీయంగా కూడా రేపు గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరెవరు మా బిడ్డ చావును పట్టించుకోకుండా ఇంట్లో పడుకుంటారో వాళ్ళ గురించి కూడా జనవలు చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు ఎట్లా మాదిగపల్లెకి వచ్చి భవిష్యత్తులో నిలబడతారో అది కూడా చూసుకునే రోజు వస్తుంది. ఏదేమైనా ఇప్పటి వరకు మేము ఎక్కడన్నా ధర్నాలు చేశామా? ఏమన్నా రాస్తారోకలు చేశామా? ఏమన్నా రోడ్డుకి ప్రదర్శన చేశామా? లేదు. అంటే వెనక ముందైనా చర్యలు తీసుకుంటారని అనుకున్నాం, కానీ అసలుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇంకెవరినో బలి చేసుకునే ప్రయత్నం చేయడానికి మేము అంగీకరించాం. అందరూ చర్యలు ఉండాలని చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం కదా, అందులో మాదిగా కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే DSPల వరకు పాత్ర పోషించారు. వాళ్ళు చర్య తీసుకోమన్నాం. అందులో బీసీలున్నా చర్య తీసుకోమన్నాం, ఆడ ఓసీలున్నా చర్య తీసుకోమన్నాం. మేమేం కులపక్షపాతంగా లేం, కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం కులపక్షపాతంగా కనిపిస్తున్నది. మాజీ ఎమ్మెల్యే మాత్రం పట్టనట్టుగా ఇండ్లలో పడుకున్నాడు. దీన్ని మేము అంగీకరించాం. ఇప్పుడే మా ఎగ్జిక్యూటివ్తో మా కాంగ్రెస్
మా బీఆర్ఎస్లో ఉండబడే మా మాదిగ నాయకులతో, ఎంఆర్పిఎస్ నాయకులతో అందరితో మాట్లాడి ఖచ్చితంగా ఇక రోడ్ ఎక్కే ప్రయత్నం, ఎస్ఐని సస్పెండ్ చేయాలా, ఎస్ఐ మీద 302 కేసు పెట్టాలా, వాళ్ళ మీద SC ST యాక్ట్ పెట్టాలి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆయనకు వర్తింపజేసిందే సిఐకి, ఆయనకు వర్తింపజేసిందే ఈ మృతికి కారకులైన వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా డిఎస్పీలు, ఎస్పీ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తో రేపటి నుంచి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ఈ రోజే సీరియస్గా ఒక నిర్ణయానికి వస్తాం. రేపటి నుంచి రోడ్ ఎక్కుతాం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.